నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. హార్మూజ్ దిగ్బంధనంకి సంబంధించి ఇరాన్ ఒక అడుగు వెనక్కి, అమెరికా ఒక అడుగు ముందుకు వచ్చినట్టు కనిపిస్తుంది. మారిన డెవలప్మెంట్స్ అంటే ఇరాన్ ఎదుర్కొంటున్న సంక్షోభం, వాళ్ళ ఆయిల్ నిక్షేపాలు అక్కడి నుంచి తోడకపోతే అవి పూర్తిగా వృత్తమైపోయే ప్రమాదం ఏర్పడింది. కాబట్టి ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసింది. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120%కి వెళ్ళిపోవటం, ఈ కారణాల రీత్యా ఇరాన్ తీసుకోబోయే నెక్స్ట్ డెసిషన్ ఎలా ఉండబోతోంది అండ్ యుఎస్ అడ్వాన్స్మెంట్ ఎక్కడ దాకా వచ్చింది? సార్, యాక్చువల్లీ అమెరికా అండ్ ఇరాన్ మధ్య యుద్ధం మొదలైన రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఫస్ట్ నిజంగా మాట్లాడితే మొదటి దశలో అమెరికా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంది. అమెరికా చేసినటువంటి స్ట్రైక్స్కి ఒక్కసారిగా కీలక నాయకులందరూ చనిపోవడము అండ్ ఇరాన్ కీలక నాయకులు చనిపోవడం మాత్రమే కాదు, ఇరాన్లో జరిగినటువంటి విధ్వంసం విపరీతంగా అమెరికా అండ్ ఇజ్రాయిల్ చేయగలిగాయి. అయితే ఆ తర్వాత వాళ్ళు రిటాలియేట్ చేసిన క్రమం చూస్తే అమెరికాకు సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్, మిలిటరీ బేసెస్ వాటన్నిటి మీద విపరీతంగా దాడులు చేశారు. గల్ఫ్ దేశాల మీద దాడులు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళు ఇరాన్ తీసుకున్నటువంటి ఒకే ఒక నిర్ణయము ఇరాన్ని అడ్వాంటేజెస్ పొజిషన్లోకి తీసుకొచ్చింది. ఇరాన్ది పై చేయి చేసింది. అదేంటంటే హార్మూజ్ని బ్లాక్ చేయడం. ఇరాన్ ఇది హార్మూజ్ జలసంధి, హార్మూజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేయడంతో ఇరాన్ పై చేయి సాధించింది. అమెరికా ఇప్పుడు హార్మూజ్ బ్లాక్ అయ్యేసరికి దాన్ని ఇప్పుడు బయటకు తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎలా దీన్ని ఏం చేయాలో అర్థం కాని ఒక స్థితిలో అమెరికా ఉండింది. సో ఇప్పుడు చూస్తే ఆ తర్వాత కాలంలో సీజ్ ఫైర్ ప్రకటించడము, ఆ తర్వాత పాకిస్తాన్ వేదికగా చర్చలు నిర్వహించడము, ఆ చర్చలు విఫలమయ్యాయి. విఫలమైన తర్వాత అయినా కానీ సీజ్ ఫైర్ని కంటిన్యూ చేస్తున్నాడని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. అండ్ రెండో దశ చర్చలకు వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ లోపల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించింది ఏంటంటే హార్మూజ్ని ఇరాన్ బ్లాక్ చేస్తోంది. హార్మూజ్ నుంచి బయటకు వచ్చేటువంటి షిప్పులు వెళ్లాలన్నా రావాలన్నా ఇరాన్ పర్మిషన్ ఉండాల్సిన పరిస్థితి. దాన్ని అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడంటే మేము మీ నేవల్ బ్లాకేడ్ నిర్వహిస్తామన్నాడు. సో పూర్తిగా మీకు సంబంధించి ఇరాన్కి సంబంధించిన షిప్మెంట్లు బయటకు రావు, లోపలికి వెళ్లకుండా మేము దిగ్బంధిస్తామని వాళ్ళు ఇక్కడ అబ్రహాం లింకన్ ని మోహరించారు. ఇది యుఎస్ఎస్ అబ్రహాం లింకన్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. ఇది బయటనే ఉంది. ఇది లోపలికి వెళ్ళడానికి కష్టంగా ఉండింది. సో ఈ హార్మూజ్ వాళ్ళ దగ్గర ఇరాన్ కంట్రోల్లో ఉండడం వల్ల ఇక్కడ నుంచి బయటకు షిప్లు రావాలంటే ఇరాన్ పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి గతంలో ఉండేది. సో ఇప్పుడు ఏమైందంటే అమెరికా ఇక్కడ ఇంకో టోల్ గేట్ పెట్టేసింది. టోల్ గేట్ అనే కంటే ఇట్స్ నథింగ్ బట్ ఇది ఒక చెక్ పోస్ట్. వీక్షకులకు అర్థమయ్యే చెక్ పోస్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి ఇరాన్ షిప్లు వెళ్ళడానికి వెళ్ళలేదు, షిప్లు బయటకు రావడానికి వెళ్ళలేదు. సో మీరు ఇక్కడ ఆపాలనుకుంటున్నారు, మేము ఇక్కడ ఆపుతామని చెప్పారు. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు యుఎస్ ఆల్మోస్ట్ 37 షిప్స్, నావెల్స్, ఇరాన్ కి సంబంధించినటువంటి వెజల్స్ ని ఇక్కడ బ్లాక్ చేస్తారు. వాటిని రీడైరెక్ట్ చేసేస్తున్నారు. అయితే ఇటు ఒమన్ వైపు అటువైపు తీసుకొచ్చేస్తున్నారు, అన్ని వాటిని సీజ్ చేస్తున్నారు, సీజ్ చేసి ఒక పక్కన పెట్టేస్తున్నారు. ఈ ఇరాన్ కి ఉన్న సమస్య ఏంటంటే ఇప్పుడు అమెరికా బ్లాక్ చేయడం వల్ల, నావెల్ బ్లాకేట్ చేయడం వల్ల ఇరాన్ ఇవాళ సతమతం అవుతోంది. నిజానికి ఇరాన్కి ఇప్పటిదాకా ప్రాబ్లం లేదు ఈ నెల రోజుల్లో. అఫ్ కోర్స్ వాళ్ళు నష్టపోయారు కానీ బట్ ఈ ఆయిల్ విషయంలో వాళ్ళు నష్టపోలేదు ఇప్పటిదాకా. డే టు డే రెవెన్యూస్ కి ఇబ్బంది ఉండేది కాదు ఇప్పటి వరకు. కానీ ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొచ్చి షిప్స్ ఇక్కడ పెడుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి కర్గ్ ఐలాండ్ ఉంది. ఇక్కడ ఈ కర్గ్ ఐలాండ్ నిజానికి మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఇక్కడ నుంచే ఉంటుంది. వాళ్ళకున్న సమస్య ఏంటంటే వాళ్ళ ఇరాన్ ఆయిల్ నిక్షేపాల నుంచి ఇరాన్ ఆయిల్ వెలికి తీస్తుంది. ఆ వెలికి తీసినటువంటి ఆయిల్ ని ఇమ్మీడియట్ గా షిప్మెంట్ చేసి పంపించాలి. వీళ్ళు షిప్మెంట్ చేసి పంపించకపోతే ఆ ఆయిల్ ప్రొడక్షన్ కనుక ఆపేస్తే, ఆ ఆయిల్ కంటిన్యూస్ గా ప్రొడక్షన్ అవుతూనే ఉంటుంది కదా, ఆ ప్రొడక్షన్ ఆపేస్తే, ఆ రిజర్వాయర్ కనుక ఆపేస్తే ఈ నిక్షేపాలు మొత్తానికే కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇరాన్ ఆయువు పట్టు మీద అమెరికా దెబ్బ కొట్టి. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అని అంటే కనుక నిజానికి వాళ్ళు డైలీ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఎంత చేస్తారంటే 1.85 మిలియన్ బ్యారెల్స్ పర్ డే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి. 1.85 మిలియన్ బ్యారెల్స్, రైట్? సో ఇవాళ ఎక్కడికి వచ్చిందంటే కేవలం 5 లక్షల వరకు మాత్రమే చేస్తున్నారు. అంటే 19 లక్షల బ్యారెల్స్ పంపించాల్సింది, ఎక్స్పోర్ట్ చేయాల్సింది కాస్త ఇవాళ 5 లక్షలకు వచ్చేసింది. అది కూడా ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నారు. అంటే 2/3 తగ్గిపోయింది. అండ్ ప్రొడక్షన్ కి సంబంధించి వాళ్ళ రిజర్వ్స్ ఎంత ఉన్నాయనేది, అంటే వాళ్ళు స్టోరేజ్ చేసుకునే కెపాసిటీ ఎంత ఉందని చూస్తే వాళ్ళ స్టోరేజ్ కెపాసిటీ 20 మిలియన్ బ్యారెల్స్ ఉంది స్టోరేజ్ కెపాసిటీ. ఆ 20 మిలియన్ బ్యారెల్స్ కాస్త ఇవాళ ఎక్కడికి వచ్చింది అని అంటే 5 మిలియన్స్ కి వచ్చేసింది. అంటే స్టోరేజ్ నిండిపోయింది. సో మిగిలింది 5 మిలియన్స్ మాత్రమే. అంటే వాళ్ళు డైలీ ప్రొడక్షన్ చేసుకుంటూ పోతే కనీసం ఒక
10 రోజులు 15 రోజులు 20 రోజులు మాత్రమే వాళ్ళు స్టోర్ చేయగలరు. చేయగలరు. ఈ స్టోర్ చేయడం ఆగిపోయింది అని అంటే వాళ్ళ ఆయిల్ నిక్షేపాలు వాళ్ళకి సంబంధించినటువంటి వాటి అనేది రివర్స్ అవుతాయి అనమాట. ఆ రివర్స్ అయిపోయి మళ్ళీ అది తీసుకురావాలంటే ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది సాధ్యపడదు. సో మొత్తానికి వాళ్ళ మీద బాంబులు వేయకుండానే ఆ ఆయిల్ వెల్స్ అన్నిటిని నాశనం చేస్తుంది అమెరికా. సో ఈ బ్లాకేడ్ వల్ల. సో అమెరికా చేస్తున్నటువంటి ఈ పని నిజంగా దాడి చేస్తున్నట్టు లేదు. మీరు ఎలాగైతే బ్లాక్ చేస్తున్నారో మేము బ్లాక్ చేస్తామంటున్నాం. సో మీరు గుండాగర్దీ అన్నప్పుడు నేను గుండాగర్దీ అని అంటుంది. అమెరికా మొదటి నుంచి గుండాగర్దీ చేయడంలో నెంబర్ 1. సో ఇప్పుడు ఏమైందంటే అమెరికా ఫ్లీట్ కి సంబంధించినటువంటి వివరాలు చెప్తాను. అమెరికన్ ఫ్లీట్ ఇప్పుడు మీరు గ్రీన్ దాంట్లో ఉన్నటువంటి అవి చూస్తే ఇది యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ గ్రీన్ కలర్ లో ట్యాగ్ చేశాను. ఇది రెడ్ సీ దగ్గర వెనక్కి వచ్చేసిందండి. అది రిపేర్లన్నీ అయిపోయినాయి, వెనక్కి వచ్చేసింది. రిపేర్లు యాక్చువల్లీ వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఉండేది మన హైఫా పోర్ట్ దగ్గర డాక్ అయి ఉండింది యుద్ధం మొదలైన టైంలో. అప్పుడు దానికి రిపేర్లు రావడంతో మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడంతో అక్కడ నుంచి క్రెటేకి పంపించారు. ఈ క్రెటే నుంచి ఇక్కడ ఆల్మోస్ట్ స్ప్లిట్ ఐలాండ్ కి తీసుకెళ్లిపోయారు. ఇక్కడ దాన్ని రిపేర్స్ అన్ని చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. మళ్ళీ రిటర్న్ ఇప్పుడు అది రెడ్ సీ దగ్గరికి వచ్చేసింది. ఒకటి యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇక్కడ ఉంది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, అండ్ రెడ్ సీ దగ్గర ఇప్పుడు ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఇక్కడ ఉంది. ఇక్కడ అబ్రహాం లింకన్ ఉంది, ఇక్కడ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఉంది. అండ్ వీటితో పాటు మనము ఇంతకు ముందు డిస్కస్ చేసాము ఇంకొక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఇది జార్జ్ బుష్ యుఎస్ఎస్ HW బుష్, జార్జ్ బుష్. ఇది ఆల్రెడీ బయలుదేరింది. ఇప్పుడు ఇండియన్ ఓషన్ రీజియన్ లోకి వచ్చేసిందని మనకి ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి సమాచారం. సో ఇక్కడికి ఆల్రెడీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు సెంట్రల్ కామ్ అంటారు ఇక్కడ వాళ్ళు. సెంట్ కామ్ పరిధిలోకి ఇప్పుడు 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చాయి. ఒకటి అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అండ్ మరొకటి జార్జ్ బుష్. ఈ 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఇవాళ ఇక్కడికి చేరుకున్నాయి. అండ్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు అబ్రహాం లింకన్ చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంది కాబట్టి దీనికి రీప్లేస్మెంట్ గా జార్జ్ బుష్ తీసుకొచ్చారా, లేకపోతే రెంటిని పెట్టి ఇప్పుడు ఒకటి బయట జార్జ్ బుష్ ఉంటుంది, అబ్రహాం లింకన్ ని లోపలికి పంపిస్తారా, ఏమైనా బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఆపరేషన్ చేస్తారా? లోపలికి పంపించాలంటే మరి డెస్ట్రాయర్స్ ఉండాలి కదా. ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, ఎవ్రీథింగ్ ఇస్. వాళ్ళ ఫ్లీట్ మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు సీ మైన్స్ తీసేసేటువంటి మెకానిజం కావచ్చు, డిటెక్ట్ చేయడము, రిమూవ్ చేయడము, దాన్ని న్యూట్రలైజ్ చేయడము, అవన్నీ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త విషయం ఏం జరిగిందంటే ఇరాన్ అమెరికాకు సంబంధించిన కొన్ని మిజైల్స్ ని వాళ్ళు న్యూట్రలైజ్ చేశారు. న్యూట్రలైజ్ చేసి ఆ మిజైల్స్ ని మేము తీసుకున్నాము, మేము వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నాము, మా సైంటిస్ట్లకి మా వాళ్ళకి పంపించాము, మేము దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయబోతున్నాం అని చెప్పి ఇరాన్ ప్రకటించింది రీసెంట్ గా. జస్ట్ 2-3 డేస్ అవుతుంది అంతే అది వచ్చేసి. సో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. యుద్ధం పెరగడం తర్వాత సంగతి. నిజానికి మాట్లాడితే ఇవాళ ఇరాన్ డెస్పరేట్ గా ఉంది. ఇందాక నేను చెప్పాను కదా, వాళ్ళ ఆయిల్ ఎలా అంటే వాళ్ళ ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది. ప్రొడక్షన్ జరుగుతున్న కొద్దీ వాటిని షిప్మెంట్ చేయాలి, వాటిని ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ చేయకుండా రిజర్వ్ చేసి ఆపేస్తుంది కదా. అబ్రహాం లింకన్ ఇక్కడ ఆపేసి పక్కన ఎక్కడ ఓమన్ దగ్గర తీసుకొచ్చి అలా స్టాండర్డ్ అయిపోయింది. అందుకోసమే ఇప్పుడు ఇరాన్ సీజ్ ఫైర్ కోసం అడుగుతోంది. సీజ్ ఫైర్ కంటే కూడా ఇరాన్ నుంచి వచ్చిన స్టేట్మెంట్ మీరు చూడొచ్చు. హార్ముజ్ ని మేము ఓపెన్ చేస్తాము, మీరు ఓపెన్ చేయండి. న్యూక్లియర్ వెపన్స్ గురించి తర్వాత డిస్కషన్ చేద్దాం, ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దామని అంటుంది. ఇంతకాలం ఇరాన్ ఎప్పుడు మాట్లాడలేదు. అమెరికా కోరుకుంటుంది అదే. ఎగ్జాక్ట్లీ. సో ఇరాన్ ఎప్పుడు అది మాట్లాడలేదు. బట్ ఇప్పుడు ఇరాన్ హార్ముజ్ ని ఓపెన్ చేస్తాము, మీరు ఓపెన్ చేయండి అంటుంది. బికాస్ వాళ్ళ ఆయిల్ బయటకు వెళ్లకుండా అక్కడే ఉంటే వాళ్ళ ఆయిల్ పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ 120% వెళ్ళిపోయింది. అండ్ ఒక కోడిగుడ్డు వాళ్ళు చెప్తున్నారు లక్షల రియాల్స్ లో ఉందిట. కరెక్ట్. అంటే వాళ్ళ కరెన్సీ ఇట్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ అండ్ ఎవ్రీథింగ్. ఎస్. సో అంటే వాళ్ళు ఆర్థికంగా చాలా చితికిపోయారు, ఆర్థికంగా చాలా కష్టంలోనే ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఆర్జీసీకి అండ్ పొలిటికల్ లీడర్షిప్ కి మధ్య కూడా పొరపచ్చాలు ఉన్నాయని ఇప్పుడే తెలుస్తున్న విషయం. ఇప్పుడు ఈవెన్ ఐఆర్జీసీ ఇక్కడ ఉన్నటువంటి నేవీ వాళ్ళు షిప్లను బ్లాక్ చేస్తున్నటువంటి వ్యవహారాలు ఇవన్నీ చూస్తారు. ఈవెన్ ఇరాన్ మన భారత షిప్స్ మీద కూడా దాడి చేసింది. సో దాడి చేయడం విషయంలో అసలు డిప్లొమాటిక్ ఛానల్స్ నిజంగా పొలిటికల్ లీడర్షిప్ కి అండ్ ఐఆర్జీసీ కమాండర్లకి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. వీళ్ళు లేకపోతే మీరు చెప్తే మేము ఒప్పుకునేది ఏంటనేది ఎగ్జాక్ట్లీ రెండిట్లో ఏదో ఒకటి కావచ్చు. అండ్ ఇదే క్రమంలో అరాగ్జీ పాకిస్తాన్కి వెళ్ళాడు. అబ్రప్ట్ గా పాకిస్తాన్ లో తన పర్యటన ముగించుకొని తక్కువ రష్యాకి వెళ్ళిపోయాడు. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. అసలు ఆల్టర్నేట్స్ ఇప్పుడు ఈ హార్ముజ్ కి ఆల్టర్నేట్స్ ఏమున్నాయో చూద్దాం. ఆల్టర్నేట్స్ ఏంటి అంటే కాస్పియన్ సీ. లెట్స్ డిస్కస్ ఇన్ అనదర్ వీడియో.